ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది మరొక 5 రోజుల్లో తెలిసిపోతుంది. అయితే జూన్ 1 ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి కొంత క్లారిటీ వచ్చేస్తుంది ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని. గడిచిన 10 రోజులుగా ఏపీలో చాలా సంస్థలు పోస్ట్ పోల్ సర్వేలు ఇచ్చాయి. కొన్ని తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటే కొన్ని వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇవాళ తాజాగా నాగన్న సర్వే బయటకు వచ్చింది. నాగన్న సర్వేకి 2 రాష్ట్రాల్లోనూ కొంత క్రెడిబిలిటీ ఉంది. వీళ్ళ సర్వే చాలా సందర్భాల్లో సక్సెస్ అయింది, కొన్ని సందర్భాల్లో ఫెయిల్ కూడా అయింది. ఏదేమైనా వీళ్ళైతే ఏపీ విషయంలో వాళ్ళ అంచనాని బయటపెట్టారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది కూడా క్లియర్గా చెప్పడంతో పాటు ఏ పార్లమెంట్ సీట్లో ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయి అనేది కూడా వీళ్ళు క్లారిటీగా చెప్పారు. సో విశాఖ పార్లమెంట్ విషయంలో వీళ్ళు ఏం చెప్పారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అంచనా వేశారనేది ఒకసారి చూద్దాం. విశాఖ పార్లమెంట్లో ఉన్న 7 సీట్లు చూస్తే భీమిలి, శృంగవరపుకోట, వైజాగ్ నార్త్, వైజాగ్ సౌత్, వైజాగ్ వెస్ట్, వైజాగ్ ఈస్ట్, అలాగే గాజువాక. ఈ 7 సీట్లు. ఇక చూస్తే వైసీపీ గెలిచే సీట్లు వీళ్ళ అంచనా ప్రకారం భీమిలి, శృంగవరపుకోట, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్, ఈ 4 సీట్లు వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు. తెలుగుదేశం కూటమి గాజువాక, విశాఖపట్నం ఈస్ట్ గెలుస్తుందని అంచనా వేశారు. విశాఖపట్నం వెస్ట్లో హోరాహోరీ ఉంది, ఎవరైనా గెలవడానికి అవకాశం ఉంది అని వీళ్ళు అంచనా వేశారు. వీళ్ళ అంచనా నిజమవుతుందా లేదా రాంగ్ అవుతుందా అనేది జూన్ 4 మనకు క్లారిటీ వస్తుంది.